వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బీహార్లోని రోహతాస్ జిల్లా రాజ్పూర్ బ్లాక్ పరిధిలో ఉన్న రమిడి ప్రభుత్వ ఉత్క్రమిత్ ఉర్దూ మధ్య పాఠశాలలో చోటు చేసుకున్న ఒక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏప్రిల్ 22, 2026న పాఠశాలలోని ఒక అల్మారాలో సుమారు 7 నుంచి 10 కిలోల నిషేధిత మాంసాన్ని పాలిథిన్ కవర్లలో నిల్వ ఉంచినట్లు గుర్తించడంతో వివాదం మొదలైంది. పాఠశాల గది నుంచి అసాధారణమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన కొందరు గ్రామస్తులు లోపలికి వెళ్లి తనిఖీ చేయగా నిషేధిత మాంసం ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ వార్త గ్రామంలో దావానంలా వ్యాపించడంతో వందలాది మంది గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో ఈ గొడ్డు మాంసాన్ని కలిపి వడ్డించేందుకు ఉపాధ్యాయులు కుట్ర పన్నారని, తద్వారా విద్యార్థుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని స్థానికులు తీవ్రంగా ఆరోపించారు. ఈ పాఠశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థుల్లో మెజారిటీ విద్యార్థులు హిందూ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 5 ఉపాధ్యాయులు సస్పెన్షన్ మరియు అరెస్ట్ జరిగింది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ ఉదితా సింగ్ మరియు ఎస్పీ రౌషన్ కుమార్ భారీ పోలీస్ బలగాలతో పాఠశాలకు చేరుకున్నారు. ప్రాథమిక విచారణలో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ప్రాంగణంలో మాంసం నిల్వ ఉంచినట్లు నిర్ధారణ కావడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మరియు కుట్రకు బాధ్యులుగా భావిస్తూ 5 ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకున్నారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు అఖ్తర్ అలీతో పాటు ఉపాధ్యాయులు ఇమ్రాన్, అన్వర్ ఖాన్, సుఫియా ఖాతున్ మరియు హీనా కౌసర్లను తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు 5 నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కి తరలించారు. స్వాధీనం చేసుకున్న మాంసం నమూనాలను అసలు అది ఏ జంతువు మాంసం అనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి పాట్నాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. నివేదిక అందిన తర్వాత నిందితులపై మరిన్ని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 అమలు చేస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏదేమైనా మీ పిల్లల్ని పంపించే స్కూల్ కి సంబంధించి చదువు నేర్పే ఉపాధ్యాయుల గురించి, వాళ్ళ పేర్ల గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి తస్మత్ జాగ్రత్త. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలా మంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్ పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.